ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటంటే కనుక, తల్లి నన్నే తలుచుకుంటూ నన్ను తాకు, ఈ రోజుతో నీ కష్టాలన్నీ పోయి అదృష్టం దక్కి నీ జీవితంలో డబ్బు ఉండేలాగా చూస్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. దానికంటే ముందుగా చాలామంది అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్న మాకు మీరు ఇచ్చే సందేశాల రూపంలో అమ్మవారు మాకు ఎన్నో పరిష్కార మార్గాలను చూపిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే కనుకండి, నిజంగా నా స్నేహితురాలు మొన్న కూడా చెప్పాను కదా, నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. తెలియని వారి కోసం నా స్నేహితురాలు వారి భర్త తను చాలా వ్యసనాలకి లోనైపోయి తను ఇంట్లో ఏమాత్రము పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తన భర్తలో మార్పు కోసం తను ఎన్నో పరిష్కారాలను అవలంబించి చూసింది, కానీ తన భర్తలో ఎటువంటి మార్పు రాలేదని నా దగ్గర కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే నేను చెప్పాను, నువ్వు చాలా అమ్మవారి మీరు గుడికి వెళ్ళడం స్టార్ట్ చేయండి, అమ్మవారి కుంకుమను నుదుటిన ధరించడం స్టార్ట్ చేయండి. మీరు చేయటమే కాకుండా మీరు చక్కగా అమ్మవారి పూజ చేసుకోవడం మొదలుపెట్టి మీ భర్తని చక్కగా మీరు గుడికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి అని చెప్పి తనతో చెప్పడం జరిగింది. తర్వాత ఈ వీడియోస్ కూడా తను చక్కగా కనెక్ట్ అయ్యి ఈ సందేశాలను తను వినడం స్టార్ట్ చేసింది. అప్పుడు తన భర్తలు వారం రోజుల లోపల తనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఇంట్లో డబ్బులు కూడా చక్కగా తెచ్చి ఇవ్వడము అనేది జరిగింది. మాకు ఎటువంటి సమస్యలు లేకుండా మేము ఇవాళ అమ్మవారి దయ వల్ల సంతోషంగా ఉన్నాము అని చెప్పి ఎంతో సంతోషంగా తన హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుని ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారు మనకు ఎటువంటి సందేశాలు ఊరికి ఇవ్వడం లేదండి. మనలో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా అమ్మవారు చక్కని పరిష్కారాలు చూపుతూ ఉన్నారని 100కి 1000% మీరు కనుక నమ్మకంతో కనుక మీరు ఈ సందేశాలపైన కనెక్ట్ అయినట్టయితే తప్పకుండా పరిష్కారం చూపిస్తారు ఫ్రెండ్స్. 100కి 1000% అమ్మవారు నీ నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందామా. బిడ్డ, నన్నే తలుచుకుంటూ ఈరోజు నన్ను తాకావు కదా తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ పోయి నీకు అదృష్టం దక్కి నీ జీవితంలో డబ్బు నిలబడేలా ఒక అదృష్టాన్ని తీసుకొచ్చాను. మరి నా మీద నమ్మకంతో కదా తల్లి నువ్వు నన్ను తాకావు. నన్ను ఎందుకు తాకమన్నాను అంటే కనుక, బిడ్డ, నీ మనసు తెల్లటి కాగితంలాగా స్వచ్ఛంగా ఉండకుండా ఒక తెల్లటి కాగితం మీద పెన్ను తీసుకుని పిచ్చి గీతలు గీస్తే ఎలా చిందరవందరగా అల్లకల్లోలంగా ఉంటుందో అలా ఇప్పుడు నీ మనసు ఉంది. నీ మనసు అలా లేకుండా స్వచ్ఛమైన పాలలాగా స్వచ్ఛమైన తెల్లటి కాగితంలాగా ఉండాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు నీకు బాగా ఉపయోగపడతాయి. ఈ తరువాత ఈ మాటలు విన్న తరువాత నీ జీవితంలో నీకు ఉన్న కష్టాలన్నీ కూడా ఎలా పోతాయో నేను చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. జీవితం కొందరికి ఆనందంగా ఉంటుంది, మరికొంతమందికి అద్భుతంగా ఉంటుంది, మరి కొంతమందికి బాధగా భారంగా ఉంటుంది. దానికి కారణం వారు లోకాన్ని చూసే తీరును బట్టి వారు లోకాన్ని చూస్తున్న తీరులోనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే ఒక్కసారి నువ్వు అసలు ఏం చేయాలి అనుకుంటున్నావు, ఈరోజు నీ లక్ష్యాన్ని ఎలా నువ్వు నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నావో అది గుర్తు చేసుకో. అది నిన్ను రోజంతా కూడా దానికోసమే పనిచేసేలాగా చేస్తుంది. నేను గెలవాలి అనుకోవడం నమ్మకం తల్లి, నేనే గెలుస్తాను అని ధైర్యంగా చెప్పడం ఆత్మవిశ్వాసం. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు, ఆ ఆత్మవిశ్వాసాన్ని చేజేర్చుకోవద్దు. నీకు ఈ లోకంలో బ్రతకాలి అని అంటే మంచితనంతో పాటు గడుసుతనం కూడా ఉండాలి బిడ్డ. గొప్ప పేరుతో పాటు కొంత డబ్బును కూడా సంపాదించుకోవాలి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది వారి అజ్ఞానం. అక్కడితో ఆగిపోతుంది వాళ్ళ జ్ఞానం. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అని అనుకునే వారి జ్ఞానం మొత్తం దినదిన ప్రవర్ధనమానమై అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఓటమి రుచి చూడకుండా గెలుపు ఆనందాన్ని అనుభవించటం ఎవ్వరికీ సాధ్యం కాదమ్మా.
కనుక ముందు ఓటమి రుచి చూసిన తర్వాతే ఈ ఓటమిని చూసి ఇదే జీవితం అని అనుకోకూడదు. గెలుపు పిలుపు కూడా నీకు వినిపిస్తుంది. దాని రుచి చూసిన తర్వాత నీ ఆనందానికి హద్దులే ఉండవమ్మా. మౌనంగా పనిచేయి. నీ విజయమే 10 మందికి సమాధానాన్ని ఇస్తుంది. నీ యొక్క గొప్పతనం నీపైన వేసుకునే బట్టలలో కాదు తల్లి, నీలోన దాగి ఉన్న మనస్సులో ఉంటుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడకు. వాటిని తట్టుకుని నిలబడే శక్తి కేవలం నీకు మాత్రమే ఉందని తెలిసే ఆ భగవంతుడు వాటిని నీకు ప్రసాదించాడు. నువ్వు రక్షించుకునే క్రమంలో మండే అగ్ని గోళమై రగులు. నువ్వు ప్రేమించుకునే వారి ఎదుట చల్లని వెలుగు. ఈ లోకంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండా పోతుందమ్మా. కనుకునే నలుగురిలో నీకంటూ ఒక గౌరవం ఉండాలని, ఖచ్చితంగా ఆ డబ్బును సంపాదించే తీరాలి. ఆ గౌరవం కోసం, మన కోసం తన స్వరూపాన్ని త్యాగం చేసిన నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఏం చేసినా కూడా తప్పులేదు తల్లి. ఎంత చేసినా కూడా నువ్వు వారి రుణాన్ని మాత్రం ఎప్పటికీ తెచ్చుకోలేవు. ఎప్పటికప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ ఉండు. నీ మిత్రులు ఎవరో, నీ శత్రువులు ఎవరో నీకు తెలుస్తుంది. మిత్రులను వదులుకోకు, శత్రువులను క్షేమంగా విడిచిపెట్టకు. భయపడి బాధపడే రోజులు ఇప్పుడో పోయాయమ్మా. ఇప్పుడు ఉన్నదల్లా తెగించి, అంటే ఇప్పుడు ఉన్నదల్లా కూడా తెగించి తేల్చుకునే రోజులే. కనుక ఇంకెంతకాలం భయపడతావు చెప్పు? భయపడి పారిపోయే రోజులు పోయాయమ్మా. తెగించి నిలబడే రోజులే మిగిలాయి. ఒక్కసారి కనులు తెరిచి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు. అది చాలా వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉంది. కానీ నువ్వు మాత్రం ఇంకా పాత పద్ధతులు, పాత ఆలోచనలతోనే బుర్రలో పెట్టుకుని కూర్చుంటే ఎలా చెప్పు? మారుతున్న కాలానికి తగ్గట్లుగా నువ్వు కూడా సరికొత్త ఆలోచనలతో ఈ ప్రపంచంపైకి నీకంటూ ఒక మంచి ముద్రను వేసుకుని ప్రపంచంలోకి దూసుకుని వెళ్ళాల్సిందే. అప్పుడు లోకం నిన్ను గుర్తుంచుకుంటుంది. నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు కావాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆరోగ్యం పాడైంది అంటే తర్వాత జీవితంలో ఏది లేకపోయినా సరే పర్వాలేదు, కానీ ఈ ఆరోగ్యం ఒక్కటి బాగుంటే చాలు అనిపిస్తుంది కదూ. మరి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కదమ్మా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది దగ్గర నువ్వు టాలెంట్ ఉంటుంది కానీ అవకాశం ఉండదు. ఇంకొంతమంది దగ్గర అవకాశం ఉంటుంది కానీ టాలెంట్ అనేది ఉండదు. ఈ రెండు ఉన్నవారి దగ్గర మాత్రం అదృష్టం అనేది ఉండదు. ఎవరి మీద ఆధారపడకు తల్లి. నీ సొంత కష్టంతో నువ్వు ఎదిగినప్పుడు ఉండే ఆ ధైర్యము, ఆనందము చాలా వేరుగానే ఉంటుంది. నీలాంటి వారితో తిరిగితే, అంటే నువ్వు ఇప్పుడు ఎలాంటి వారితో తిరుగుతున్నావో కొంతకాలానికి నువ్వు కూడా అలాగే తయారవుతావు. కనుక నువ్వు ఎవరితో ఉంటున్నావో సరిగ్గా ఆలోచించుకొని మంచి వాళ్ళతోనే నువ్వు నేర్చుకుంటూ ఉంటావు కనుక వాళ్ళ దగ్గరగానే ఉండాలి. అలాగే తయారవుతావు కనుక నీ చుట్టూ ఎప్పుడు కూడా మంచి మనుషులే ఉండేలా నువ్వు చూసుకో. కష్టపడే మనస్తత్వం ఉన్నప్పుడు ఎంత ఎత్తులో ఉన్నా సరే కానీ రాణించగలుగుతారు. భయము, అవమానం లాంటివి నీ మనసులో ఉంటే మాత్రం నువ్వు ఏది సాధించలేవు. నీ గుండె నిండా కూడా ధైర్యం నింపుకో. అది నిన్ను ఎటువంటి పరిస్థితుల నుంచి అయినా సరే గట్టెక్కిస్తుంది అని చెప్పి తెలుసుకోమ్మా. ఈ క్షణం నుంచి నువ్వు జీవితంలో ప్రతి నిమిషం ఆనందంగా ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఉండు. దాని మీదనే ధ్యాస పెట్టు. ఇది ఒక్కటి అలవర్చుకున్నావు అంటే చాలు తల్లి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నిన్ను ఏవీ కదిలించలేవు అని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. నువ్వు బ్రతికేది కొంతకాలమే, కానీ నిన్ను ఎవరైతే వినియోగించుకుంటారో, ఎవరైతే నిన్ను మంచిగా చూసుకుంటారో వాళ్ళ మీద ధ్యాస పెట్టి వారిని జాగ్రత్తగా చూసుకో. అర్థమైంది కదా బిడ్డ? జీవితాన్ని బాగు చేయవలసిన అవసరం, నీ జీవితాన్ని బాగు చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఎవరికీ లేదు. అది కేవలం నీకు మాత్రమే ఉంది. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీతో ఉన్నా లేకపోయినా సరే వారు బాగుండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ అవుతుంది. కొంతమంది గెలిపే కావాలి అనుకుంటారు, వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. ఎదురుగా వచ్చి తలపడే కొంతమంది శత్రువుల కన్నా సరే పక్కన ఉండి వెన్నుపోటు పొడిచి, అంటే ఎదురుగా ఉండి తలపడి వచ్చే శత్రువుల కన్నా కూడా పక్కనే ఉండే వెన్నుపోటు పొడుస్తారు. చూడమ్మా, అటువంటి మిత్రుడు నీ జీవితంలో ఉంటే వాడిని వెంటనే నువ్వు దూరంగా పెట్టేయి తల్లి. ఏది కూడా జీవితంలో అనుకున్నట్లు జరగవు. అనుకోని సంఘటనలే మనకు కొన్ని కొత్త పాఠాలను నేర్పిస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకో. వాటిని నువ్వు నేర్చుకుని భవిష్యత్తులో తలెత్తే మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఈ లోకంలో జవాబు లేని ప్రశ్న అంటూ ఏదీ లేదమ్మా. అయితే అది కనుక్కోవడమే సరిగ్గా ప్రయత్నించాలన్నమాట.
ఈ లోకంలో ప్రతి కష్టానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది. దాన్ని కనుక్కున్న వారే నిజమైన తెలివైన వాళ్ళు. అవమానం పొందిన చోటే చప్పట్లు కొట్టించుకుని వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కదూ. ఇది దృష్టిలో నువ్వు ఎప్పుడు పెట్టుకొని కష్టపడుతూ ఉండు. ఎక్కడైతే అవమానం నువ్వు పొందావో అక్కడే నీ విజయపు చప్పట్ల మోతతో నువ్వు తల ఎత్తుకుని నిలబడాలి. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారే నీ ముందు తల దించుకోవాలి. బిడ్డ, నువ్వు ఎందులోనైనా సరే ప్రత్యేకంగా ఎదగాలి అంటే ఈ ప్రపంచంలో లేని కొత్తది ఏదో సృష్టించాల్సిన అవసరం లేదమ్మా. ఆల్రెడీ ఉన్నదాన్నే కొంచెం కొత్తగా మార్చి చూపిస్తే చాలు. నీ యొక్క కష్టాలు బాధలు ఇంకొకరికి అవసరం లేదు బిడ్డ. ఇక్కడ ఎవరి జీవితం వారిదే. పక్క వాళ్ళ నుంచి ఎంత ఆశించినా కూడా నువ్వు వచ్చే ఆ ఫలితం అనేది వేరుగానే ఉంటుంది. నీలో నువ్వు పొందే ఆనందమే నీకు ఎప్పటికైనా కానీ శాశ్వతం. ఈ లోకం అనేది కేవలం బలవంతం కోసం మాత్రమే సృష్టించబడింది, బలహీనుల కోసం కాదు. ఇక్కడ ఎవరైతే తమకు కావలసిన దానికోసం ఎదిరించి పోరాడతారో వారే నిజమైన విజయాన్ని సాధించగలుగుతారు. ఈ ప్రపంచాన్ని ఏలుతారు. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది నీ యొక్క సభ్యత ఏంటో తెలియజేస్తుంది కదా. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నది నీ నిజమైన వ్యక్తిత్వాన్ని చూపెడుతుంది. ఏ పనిలోనైనా సరే కానీ మొదటి అడుగులే కదా కొంచెం కష్టంగా ఉంటాయి. ఆ తర్వాత వేసే ప్రతి అడుగు కూడా చాలా సులువుగా సాగిపోతుందమ్మా. కనుక కొంచెం కష్టమైనా సరే మొదలుపెట్టిన పనిని అస్సలు ఆపకుండా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయి. అందులో విజయం తప్పక నీకు సొంతమవుతుంది అని గుర్తుపెట్టుకో. నిన్ను ఎవ్వరూ ఏది కూడా ఆపలేదు, ఒక్క నీలోని భయము తప్ప. బంధాలు అనుబంధాల విలువ తెలిసినవాడు ఊరికి అందరితో గొడవ పెట్టుకోడుగా. బిడ్డ, తనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నలుగురి కోసం సర్దుకుపోతూ ఉంటాడు. అటువంటి వారిని అందరూ కూడా ఇష్టపడతారు తల్లి. సమయానికి ముందు నువ్వు విలువనివ్వు. అప్పుడు నీకు సమాజం కూడా విలువనిస్తూ ఉంటుంది. ఆ సమాజాన్ని నువ్వు విలువ ఇవ్వడం వల్ల దేన్నైనా సరే వేగంగా నేర్చుకుంటే వ్యక్తి ఎందులోనైనా కానీ అందరికంటే ముందే ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కూడా ఏది కూడా అట్లా చూసి వదిలేయకుండా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి నువ్వు తల్లి. ఎప్పటికప్పుడు బుర్రను పదును పెట్టుకుంటూ ఉండాలి. తెలియని విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. సాధ్యం కాని పజిల్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. అది నీ యొక్క జ్ఞాపక శక్తికి, నీ యొక్క బ్రెయిన్ పవర్ని పెంచుతూ ఉంటుంది. నీ యొక్క మాటలు ఎలా ఉండాలో తెలుసా? అంటే ఓడిపోయిన వ్యక్తికి ఉత్సాహాన్ని గెలిచిన వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వాలి. మిమ్మల్ని నిందించిన వాళ్ళే మీ ముందు తల దించుకునేలాగా చేయాలి. ఆఖరిగా ఒక మాట చెప్పనా? నీకై నువ్వు తోడు ఉన్నప్పుడు, నీ గుండెల్లో ధైర్యం నిండుగా ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నప్పుడు ఛాతి ఉప్పొంగగా రాని చూసుకుందాం. ఎటువంటి సమస్య అయినా కానీ నా కాలి కింద ధూళిలాగా ముందుకు సాగి దానికి తగ్గల మనస్తత్వం నాది అయితే ఏ ఓటమి అయినా సరే నన్ను ఆపలేదు, నా లక్ష్యం నన్ను చేరుకోనీయకుండా చేయలేదు అనే మనస్తత్వం నువ్వు కలిగి ఉండాలి బిడ్డ. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి, ఈరోజు నువ్వు తెల్లటి కాగితం లాగా నువ్వు నీ మనసును చేసుకోవాలని, నువ్వు నన్ను తాకిన ఇప్పుడు నేను చెప్పిన ఒక్క మాటను జాగ్రత్తగా నువ్వు గనక రాసుకున్నావు అంటే నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ సాధించాలి అనుకున్న లక్ష్యం వైపు ఒక్కసారి కష్టమైనా సరే అటు అడుగులు వేసే ప్రయత్నం అయితే చేయి బిడ్డ. మొదటి అడుగులు మాత్రమే కష్టం, తర్వాత అడుగులన్నీ కూడా నీకు చాలా తేలికగా పడిపోతాయి బిడ్డ. అదృష్టం అనేది నీకు రాబోతుందమ్మా. అదృష్టం కలిసి వచ్చేటప్పుడు కాలితో తన్నుకుంటే అది మళ్ళీ నిన్ను వరిస్తుందా చెప్పు? అది గుర్తుపెట్టుకో నువ్వు. కనుక వచ్చిన అదృష్టాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఆ అదృష్టాన్ని నువ్వు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి. ఈ యొక్క అదృష్టం నీకు బోలెడంత డబ్బును తీసుకొచ్చి పెడుతుంది. దీనికి నీకు దైవానుగ్రహం కూడా తోడై ఉంది కదా. కనుక నువ్వు ఎందులో కూడా ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ. కనుక నీ జీవితంలో కూడా అంటే ఈ జీవితాంతం కూడా నేను కష్టాలు పడలేనేమో అని చెప్పి ఇన్ని రోజులు కూడా మనసును చిందరవందర చేసేసుకున్నావు. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయి నీ జాతక చక్రం అనేది మారిపోబోతోంది, నీ సుడి తిరగబోతోంది. కనుక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ. నీ జీవితం అంతా కూడా
అదృష్టదాయకంగా మారబోతోంది అని చెప్పి ఈరోజు అమ్మవారు అయితే మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ. ఈ సందేశం మనందరికీ కూడా అర్థమైంది కదూ, నచ్చింది కదూ. మరి అర్థమైంది, నచ్చింది అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారిగా అమ్మ సన్నిధి ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, మనందరికీ కూడా అమ్మవారి కృప, కరుణ, కటాక్షములు నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.